ముఖ్యంగా మీరు మీ ఖాళీ టైంని వేస్ట్ చేసుకున్నట్టయితే మళ్ళీ మనకి ఈ టైం అయితే తిరిగి రాదు. మీకు ఉదాహరణగా చెప్పాలంటే ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఎంసెట్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు ఏ కోర్స్ అయినా జాయిన్ అవ్వాలంటే సుమారుగా ఇంచుమించు 2 నెలల టైం అయితే పడుతుందన్నమాట. ఈ టైంని ఇంగ్లీష్ నేర్చుకోవడం మీద పెడితే కనుక ఫ్యూచర్ పరంగా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మీకు కూడా చాలా ఈజీ అయితే అవుతుందన్నమాట. మీకు ఎంత టెక్నికల్ స్కిల్ వచ్చినా సరే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ లేకపోతే జాబ్ రావడం చాలా కష్టం అయితే అవుతుందన్నమాట. మెయిన్గా దీనికోసం ఒక ఫీచర్ అయితే తేవడం జరిగింది. మీరు మీ ఖాళీ సమయంలో సెల్ఫ్ ఇంట్రడక్షన్, ఇంగ్లీష్ ప్రాక్టీస్, బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్పించడం జరుగుతుంది. దీంట్లో ఈ కోర్స్ డ్యూరేషన్ విషయానికి వస్తే కనుక 45 డేస్ అన్నమాట. దీంట్లో మీ అందరికీ రిజల్ట్ అయితే 100% అయితే ఉంటుంది. అండ్ అలాగే మీకు కూడా ఫ్రీగా ఒక మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంచుమించుగా ఇప్పటి వరకు నాకు తెలిసిన సార్ ఒకళ్ళు 40 బ్యాచ్లు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేయడం జరిగింది. మీరు ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్స్ కానివ్వండి, ప్రైవేట్ మరియు గవర్నమెంట్ టీచర్లు, ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్ ఇలా ఎవరైనా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. కోర్సు ఫీ విషయానికి వస్తే కనుక 300 అన్నమాట. అడ్మిషన్ ఫీజు 300 రూపాయలు. మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ అయితే డిస్ప్లే చేస్తాను. ఆ నెంబర్కు ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాట్సాప్లో మీకైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు మిమ్మల్ని గైడ్ అయితే చేస్తారు. మీలో ఎటువంటి రిజల్ట్ లేకపోతే కనుక మీరు కొట్టిన 300 రూపాయల్లో రీఫండ్ అయితే చేయడం జరుగుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈ ఆఫర్ కూడా తొందరలో ఎండ్ అయితే కావడం జరుగుతుంది. కాబట్టి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి ఫాస్ట్గా మెసేజ్ చేయండి. వాట్సాప్లో మీకైతే వాళ్ళైతే గైడ్ చేస్తారు.